BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 83672152. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రేనమ్మ. గురుగారు, మనకి ఏరువాక పూర్ణిమ వస్తుంది కదండి. అవునమ్మా. మరి ఏరువాక పూర్ణమికి ఉన్న విశిష్టత ఏంటి? ఈ రోజు ఏం చేయాలంటారు అసలు? తప్పకుండా తెలియజేస్తున్నాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. ఏరువాక పౌర్ణిమ, దీనిని వట సావిత్రి పౌర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పౌర్ణిమ భర్త యొక్క ఆయు ప్రమాణాన్ని పెంచుకోవడానికి, భర్త యొక్క ఆయుష్కు ఎలాంటి భంగం కలగకూడదని ప్రతి ఒక్క గృహిణి స్త్రీలు ఆచరించేటటువంటి పౌర్ణిమ ఈ యొక్క ఏరువాక పౌర్ణిమ, వట సావిత్రి పౌర్ణిమ అని పిలుస్తూ ఉంటాము. ఈ పౌర్ణిమ రోజున ముఖ్యంగా స్త్రీలందరూ మర్రి చెట్టుని పూజిస్తూ ఉంటారు. అలాగే ఆ మర్రి చెట్టుకి ప్రదక్షిణ చేసి దానికి తోరణం చుడుతూ ఉంటారు, అంటే దారం చుడుతూ ఉంటారు. ఈ దారం చుట్టడం ఏంటి అంటే కనుక బంధనం వేసినట్టు. పూర్వకాలంలో సతీ సావిత్రి యొక్క భర్త యొక్క ప్రాణాలు తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి యమధర్మరాజుని ఆపడానికి సతీ సావిత్రి ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేసింది. ఆఖరికి తన యొక్క భర్త ప్రాణాలు తిరిగి దక్కించుకుంది కాబట్టి ఆమె సత్యవంతురాలు, ఆమె యొక్క నిజాయితీకి ప్రతిరూపకంగా, ఆమె యొక్క భక్తికి ప్రతిరూపకంగా ఏర్పడినటువంటి పౌర్ణిమే దీనిని వట సావిత్రి పౌర్ణిమ అంటారు. అంటే తన యొక్క భర్త యొక్క ప్రాణాలను దక్కించుకున్నటువంటి రోజు ఈ పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి రోజున దక్కించుకుంది కాబట్టి ఈ పౌర్ణిమకు ఇంత ప్రాధాన్యత కలిగింది. అందుకే వట సావిత్రి పౌర్ణమి రోజున చాలామంది గృహిణులు, ముఖ్యంగా స్త్రీలు ఏం చేస్తారంటే, అది కూడా ఎక్కడ దక్కించుకుంది, మర్రి చెట్టు దగ్గర దక్కించుకుంది కాబట్టి ఆ మర్రి చెట్టుకి ఎవరైతే ఆ వట సావిత్రి పౌర్ణిమ రోజున పూజలు చేస్తారో, ఎవరైతే దానికి పూజాది క్రతువులు ఆచరించి మర్రి చెట్టు కింద భోజనం చేస్తారో భర్త యొక్క ఆయు ప్రమాణం గట్టిగా ఉంటుంది. అపమృత్యు సంకేతాలు, అపమృత్యు దోషాలు ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో భర్తకు, అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఆయు ప్రమాణముతో పాటు ఈ యొక్క వట సావిత్రి పౌర్ణిమను ఏ స్త్రీలైతే మర్రి చెట్టుని పూజించి ఆ మర్రి చెట్టు కిందనే మనం భోజనం చేస్తామో ఆ కుటుంబం ఎప్పుడూ కూడా రోగాలు లేకుండా ఆయుర్వృద్ధితో ఉంటుంది అని శాస్త్ర ప్రామాణికము. అందుకే ఈ వట సావిత్రి పౌర్ణిమ రోజున మర్రి చెట్టుని పూజించాలి. అలాగే ఆ రోజున పరమేశ్వరుణ్ణి, విష్ణుమూర్తిని తప్పకుండా ఆరాధన చేయాలి. ఆ రోజున ఎవరైతే పరమేశ్వరుణ్ణి, విష్ణుమూర్తిని ఆరాధన చేస్తారో వాళ్లకు ఇహపర సుఖములే కాకుండా శీఘ్రముగా కైవల్య ప్రాప్తి కూడా కలుగుతుంది అని శాస్త్రవచనం. ఈ వట సావిత్రి పౌర్ణిమ రోజున ఏదైతే ఈ పౌర్ణిమ ఉందో, ఏరువాక పౌర్ణిమ, ఆ రోజున గ్రామం దాటకూడదని శాస్త్రము. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయింది, అందరూ కార్లు బండ్లు వేసుకుని వెళ్తారు. కానీ ఆ రోజున గ్రామం దాటకూడదు. ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు అక్కడ ఆ రోజున అదే ఊళ్ళో ఉండి మరుసటి రోజు గ్రామం దాటాలని శాస్త్రమట. అందుకే ఎవరైనా పుట్టింటికి వెళ్ళినా, ఎవరైనా తమ ఊర్లకు వెళ్ళినా ఆ రోజున గ్రామం దాటి బయటకు పంపించేటటువంటి వారు కాదట. ఎందుకంటే గ్రామం అవతలి వైపులో యమధర్మరాజు కొలువై ఉంటాడట. ఆ ఒక్కరోజు గ్రామం దాటారా ఆ రోజున ఏదో ఒక ఇబ్బంది జరుగుతుంది అని శాస్త్ర ప్రామాణికం చెప్పడం జరిగింది. అంటే ఎవరు కూడా ఊరు దాటరు, ఇంకా దాటకూడదు అని లేదు, మగవాళ్ళు లేదు. మగవాడు, ఆడవాళ్ళు. ఎందుకంటే ఆడవాళ్లే కదా ప్రత్యేకంగా ఆ రోజున పూజ చేసేటటువంటిది. ఆడవాళ్ల చేతులే భర్త యొక్క ఆయు ప్రమాణం ఉంటుంది. అందుకే స్త్రీలు ఆ రోజున, అంటే మామూలుగా ఇప్పుడు అత్తింటికి వెళ్ళినటువంటి స్త్రీ పుట్టింటికి రావాలి, ఏదైనా పండగ పబ్బలకు రావాలంటే పండగ పూట పంపించకూడదని శాస్త్రమట. అందులోనే ఇది వట సావిత్రి పౌర్ణిమ కాబట్టి ఇప్పుడు యమధర్మరాజు దగ్గర పోరాడి ప్రాణాలు, తమ సావిత్రి యొక్క భర్త యొక్క ప్రాణాలు దక్కించుకుంది కాబట్టి యమధర్మరాజు ఏం చేస్తాడు, ఆ ఊరి పొలిమేరల్లో ఉంటూ ఉంటాడట. ఆ ఒక్కరోజు ఎవరైతే అక్కడ పొలిమేర దాటుతారో వాళ్ళ ప్రాణాలు తీసుకొని పోదాము అని చెప్పి ఉంటారో, అలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండడానికి ఆ రోజున ప్రతి ఒక్క స్త్రీలు, పురుషుడికి ఏమి, స్త్రీలు గ్రామం దాటకూడదు. స్త్రీలు గ్రామం దాటారా ఆ రోజున భర్త ఆ యొక్క ఆయు ప్రమాణం తగ్గిపోతుంది అని శాస్త్రం. అందుకే ఆ రోజున ఎవరైతే పుట్టింటికి కానీ అత్తింట్లో ఉన్నటువంటి వారు కానివ్వండి, ఆ రోజున అక్కడే ఉండేసి చక్కగా దగ్గరలో ఉన్నటువంటి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా అక్కడ పూజ చేసి భర్త యొక్క ఆయు ప్రమాణం బాగుండాలి అని చెప్పేసి నమస్కారం చేసుకొని తోరం కట్టి అక్కడ 2 మామిడి పళ్ళు పెట్టేసి వస్తే భర్త యొక్క ఆయు ప్రమాణం బాగుంటుంది. అందులో ఇది వట సావిత్రి పౌర్ణిమ కాబట్టి ఈ రోజున సావిత్రి వ్రతం చాలా మంది ఆచరిస్తారు. వట సావిత్రి పౌర్ణిమ రోజున వట సావిత్రి వ్రతం అని చెప్పేసి చాలా మంది చేస్తూ ఉంటారు. ఆ రోజున ముత్తైదులకు సౌభాగ్యంగా గుర్తుగా కూడా పసుబొట్టు ఇస్తూ ఉంటారు. అది ఇవ్వడం కూడా ఒక అందుకు భర్త యొక్క ఆయు ప్రమాణం పెరగడానికి అని శాస్త్రము. అలాగే ఈ రోజున చేయవలసిన ముఖ్యమైనటువంటి క్రతువు ఏంటి అంటే
గంగా స్నానం ఆచరణ చేసుకోవాలని శాస్త్రము. గంగా స్నానం ఆచరణ చేసుకొని ఆ రోజున పౌర్ణమి కాబట్టి ఎవరైతే దేవాలయాల్లో అర్చకత్వం చేస్తున్నారో, నిత్యము దేవతా ఆరాధన ఎవరైతే ఏ అర్చకులైతే ఆచరిస్తున్నారో వాళ్లకు స్వయం పాక దానం ఇవ్వడము, లేదా ఇంటికి పిలిపించి భోజనాది క్రతువులు పెట్టి దక్షిణాది తాంబూలాలు ఇవ్వడము, వస్త్రదానం కానీ, చామర దానం కానీ, గొడుగు దానం కానీ, చెప్పుల దానం కానీ ఇలాంటివి ఇవ్వడం వల్ల పితృదేవతలు సంతోషించి వాళ్ళ యొక్క అనుగ్రహం కలగడానికి వీళ్ళు కారకులవుతారు. కాబట్టి వట సావిత్రి పౌర్ణిమను దాన ధర్మాలు చేస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అని శాస్త్రము. అంటే ఈ పౌర్ణిమ రోజున దానం చేసిన జ్యేష్టము అంటేనే మాసాలలోకెల్లా పెద్దనైనటువంటి మాసం జ్యేష్ఠ మాసం. అందుకే మనము సంస్కృతంలో పిలవాలంటే జ్యేష్ఠపుత్రుడు, జ్యేష్ఠపుత్రిక అని పిలుస్తాం. జ్యేష్ఠ అంటే ఏంటి? పెద్దది అని అర్థము. ఈ మాసంలో ఈ యొక్క జ్యేష్ఠ మాసం కూడా పెద్దది కాబట్టి ఈ మాసంలో ఇచ్చినటువంటిది నీకు ఎప్పటికీ కూడా తరగకుండా ఉంటుంది. కాబట్టి జ్యేష్ఠ మాసంలో చేసే దాన ధర్మాలు నీ జన్మకు, ఉత్తమ జన్మకు కారణమవుతాయి. నీ కర్మను తగ్గించి, అంటే పాప కర్మను తగ్గించి పుణ్యకర్మను వెంటనే పెంచేసేటటువంటి అవకాశము ఈ జ్యేష్ఠ మాసానికి ఏర్పడుతుంది. కాబట్టి ఈ జ్యేష్ఠ పౌర్ణిమ రోజున దాన ధర్మాలు ఆచరణ చేసుకోండి. అది కూడా అర్హత కలిగినటువంటి వాడికి మాత్రమే దానం చేయండి. అనర్హుడికి దానం చేస్తే అది నిరుపయోగం అవుతుంది. అర్హుడికి దానం చేస్తే అది ప్రయోజన కారణం అవుతుంది. ఇది కూడా శాస్త్రంలో ఏం చెప్పారంటే, నువ్వు ఒకరికి దానం చేస్తున్నావు అని అంటే తీసుకునేటటువంటి అర్హత ఎదుటి వాడికి కూడా ఉండాలి. ఇచ్చే అర్హత నీకు ఎంతగా ఉందో తీసుకునేటటువంటి అర్హత కూడా ఎదుటి వాడికి ఉంటే దానం చెయ్యు, లేకపోతే దానం చెయ్యకు. దానికి బదులు పేదవాళ్ళకు దానం చేస్తే ఇంకా పుణ్యము పురుషార్థం ఎంతో కొంత వస్తుంది. కాబట్టి ఒక బ్రాహ్మడికి దానం చేస్తున్నావంటే తీసుకునేటటువంటి అర్హత కూడా ఎదుటి బ్రాహ్మడికి ఉండాలి. అలాగే ఈ పౌర్ణిమ రోజున ముఖ్యంగా అందరికీ ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రం చదువుకోవడం ద్వారా, అందులో ఈ పౌర్ణమి రోజున మాత్రమే ఆ మంత్రం చదువుకుంటే ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో, ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో, ఉద్యోగం రావట్లేదు, వివాహం కావట్లేదు అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం హ్రీం క్లీం అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి. ఈ బీజాక్షరాల మంత్రం ప్రభావం వల్ల ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం, వివాహం కానటువంటి వారికి వివాహము, ఐశ్వర్యం లేనటువంటి వారికి ఐశ్వర్యము, అప్పులు ఉన్నటువంటి వారికి అప్పుల సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి. ఎక్కడ చేయాలి? మళ్ళీ మర్రి చెట్టు దగ్గర నీడలోనే చేయాలి. ఎక్కడ పడితే అక్కడ చేస్తారంటే కుదరదు. ఆ రోజున భూమి మీద అతి శక్తివంతంగా మారేటటువంటి వృక్షం ఏదైనా ఉంది అంటే అది మర్రి చెట్టు అని శాస్త్రము. ఆ రోజున ఆ మర్రి చెట్టు ఏమవుతుందంటే అత్యంత శక్తివంతంగా మారిపోతుంది. మహాశివరాత్రి రోజున శివుడికి ఎంత శక్తి ఉంటుంది అని మనం విశ్వసిస్తామో, వట సావిత్రి పౌర్ణిమ రోజున మర్రి చెట్టుకి ప్రాణశక్తి వస్తుందట. ఆ మర్రి చెట్టులో పరమేశ్వరుడు, విష్ణుమూర్తి ఇద్దరు కొలువై ఉంటారట ఆ రోజున. కాబట్టి ఆ రోజున ఎవరైతే ఆ చెట్టు నీడలో ఓం శ్రీం హ్రీం క్లీం, ఓం శ్రీం హ్రీం క్లీం అనేటటువంటి మంత్రాన్ని ఉచ్చరిస్తారో మీకు అనుకున్నటువంటి కోరిక తొందరగా నెరవేరడానికి మీకు మన పరమేశ్వరుడు, విష్ణుమూర్తి ఇద్దరు కూడా అనుగ్రహిస్తారట. కాబట్టి ఈ మంత్రాన్ని మర్రి చెట్టు నీడలో చేసుకోండి, మీ ఇష్టకామ్యార్థులన్నీ తొందరగా నెరవేరుతాయి. కానీ అంత బాగుంది, కానీ మర్రి చెట్టు మనకి చాలా కష్టం, అరుదుగా ఉంటుంది కదండి. అయ్యో, చాలా చెట్లు. ఇప్పుడు మర్రి చెట్టు అంటే ప్రతి ఒక్క దేవాలయంలో ఉంటుంది. మర్రి చెట్టు ఉంటుంది, రావి చెట్టు ఉంటుంది, వేప చెట్టు ఉంటుంది, అన్ని దేవాలయాల్లో ఉంటాయి. దేవాలయాలు లేకపోతే పల్లెటూర్లలో అనుకోండి మనకు చాలా మట్టుకు కనిపిస్తాయి. సిటీలో అనుకోండి కంపల్సరీగా ఏదో ఒక దేవాలయంలో మర్రి చెట్టు ఉంటుంది. మర్రి చెట్టు ఉంటుంది, లేదంటే మర్రి చెట్టు ఊడలు ఉంటాయి, లేదంటే మర్రి చెట్టు ప్లస్ రావి చెట్టు కలిసినటువంటి కూడా ఉంటూ ఉంటాయి. లేదు అని అంటే కనుక మనకు ఎక్కడైనా మర్రి చెట్టు చూసుకొని ఆ ప్రదేశంలో కూర్చొని చేసుకున్నా సరిపోతుంది అనేది. అంటే ప్రామాణిక అట్లా పూర్వకాలంలో అట్లా లేదు కదమ్మా. ప్రతి దగ్గర మర్రి చెట్లు ఉండేటటువంటి చక్కగా పూజ చేసేటటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి. కానీ కొంతమంది చూస్తే ఏమనుకుంటారో అనే భయంతో చేయనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది ఇక్కడ చేస్తే ఏదో ఎవరైనా ఏమైనా అనుకుంటారనేటటువంటి భయంతో చేయనటువంటి వాళ్ళు కూడా చాలా మంది. భయము మనిషిని ఎంత దిగజారుస్తుంది అంటే ఎవరో ఏదో అనుకుంటారని వీడు చేయకుండా మానేస్తాడు. అప్పుడు నష్టం ఎవరికి? వీడికే అవుతుంది. కాబట్టి మన లైఫ్ మనం బాగుండాలంటే ఎవరో ఏదో అనుకుంటారని నువ్వు అక్కడ ఆగిపోకుండా ఉంటే నీ జీవితం ఎప్పటికైనా ముందుకు వెళుతుంది. మన జీవితం మన కోసం బాగుపడడం కోసం చేస్తున్నాం, అది మనం ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ఈ మంత్రం చేస్తే నేను బాగుంటాను అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నీ జీవితాన్ని ఎవరు ఆపరు. కాబట్టి అలా చేసుకోవాలి. ఎవరో ఏదో అనుకుంటారు, అయ్యో ఇక్కడ నేను చూసుకుంటే ఉన్నవాడో లేనివాడో నాకు తెలిసినవాడు వచ్చి ఏదో అనుకుంటాడేమో అని ఎప్పుడు కూడా ఎక్కడ డ్రాప్ అవుట్ అవ్వకూడదు.
అలా అయ్యారంటే నీ జీవితం అక్కడే ఆగిపోతుంది. అంతే. అలాగే స్త్రీల సౌభాగ్యం గురించి ఇంకా చిన్న చిన్న ఏ కోరికలు ఏవైతే అవును. ఉంటాయో అవన్నీ కూడా నెరవేరుతాయి ఈ పర్టికులర్ రోజున అని చెప్పేసి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే.